తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే విజయ్కు ఉన్న సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విజయ్కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ డీఎంకే కూటమిలోని వామపక్షాలు ఐయుఎంఎల్ కలిసి రాకపోవడంతో రేపు ప్రమాణ స్వీకారం ఉండకపోవచ్చని తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ మార్క్ అయిన 118 సీట్లకు 108 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అయితే టీవీకేకున్న సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ సంఖ్యాబలం నిరూపించుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి మరో 10 సీట్లు అవసరం కాగా 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయ్ని కలిశారు. వాళ్ళందరినీ విజయ్ శాలువాలతో సత్కరించారు. ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇందుకోసం ఇతర పార్టీలను టీవీకే సంప్రదిస్తోంది. విజయ్కు మద్దతిచ్చేందుకు డీఎంకే మిత్రపక్షాలైన వామపక్షాలు ఐయుఎంఎల్ నిరాకరించాయి. డీఎంకే కూటమిలోనే ఉంటామని సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్ తేల్చి చెప్పాయి. ఈ 3 పార్టీలకు ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేలోని మరో మిత్రపక్షం వీసీకే టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీకి సైతం ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు విజయ్ పార్టీకి అన్నా డీఎంకే మద్దతిస్తుందనే ప్రచారాన్ని ఆ పార్టీ తోసిపుచ్చింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నా డీఎంకే నేత కేపీ మునుస్వామి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.